పండ్లల్లో అది రాజు, అందుకే దానిని మధుర ఫలం అంటారు. సీజన్లో ఒక్క పండు అయినా తినాలని ప్రతివారు ఆరాటపడుతూ ఉంటారు. మరి ఇంతలా అందరినీ ఊరిస్తున్న ఆ రాజా పండు ఏంటో ఇప్పటికే మీకు తెలిసి ఉంటుంది. అదేనండి మన మామిడి పండు. అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ మధుర ఫలం ధర ఈసారి సామాన్యులకు అందకుండా పోయింది. పూత పిందె కాలంలో వచ్చిన అకాల వర్షాలకు దిగుబడి గణనీయంగా తగ్గటం, వచ్చిన కాయ కూడా అంత నాణ్యత లేకపోవడంతో మంచి కాయకి డిమాండ్ పెరిగింది. పెరిగిన ఖర్చులు, తగ్గిన దిగుబడితో కాయ ధర సామాన్యుడికి దూరం అయింది. తోటల వద్ద రైతుకు మంచి ధర లభిస్తున్నప్పటికీ చిల్లర విక్రేతల నుంచి అంత ధర పెట్టి కొనడానికి ప్రజలు ముందుకు రావటం లేదు. పలువురు మామిడి పండ్ల విక్రేతలు ప్రకాశం న్యూస్తో మాట్లాడుతూ ఈ ఏడాది పెరిగిన ధరలతో విక్రయాలు చాలా డల్గా ఉన్నాయని వాపోయారు. తోటల వద్ద అధిక ధరకు కాయలు కొనుగోలు చేస్తున్నామని, ఆ స్థాయిలో ధర పెట్టి కొనడానికి ప్రజలు ముందుకు రావడం లేదన్నారు.
నా పేరు శ్రీకాంత్ అండి, మాది మిల్లు మామిడికాయలు వేస్తుంది. మరి వారం నుంచి అసలు కష్టంగా ఉంది వ్యాపారం. కేజీ 50 రూపాయలు 40 రూపాయలు అట్లా అడుగుతున్నారు. వ్యాపారం అసలు ఏం బాగలేదు. కాయలు ఎక్కువ లేవు, తక్కువ లేవు, వ్యాపారం జనాలు కొంటలేదు. తక్కువ ఇచ్చే తీసుకున్నారు, లేకపోతే లేదు వ్యాపారం. మొన్న ఎలక్షన్ దాకా బాగానే ఉందన్న. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక బాగా ఫుల్ డౌన్ అయిపోయింది మార్కెట్. ఎలక్షన్ ముందు దాకా బాగానే ఉంది, ఎలక్షన్ నుంచి తర్వాత ఫుల్ డౌన్. పొలాల దగ్గర బాగానే ఉంది ఆడ వ్యాపారం. ఏడ సిటీలోనే లేదు వ్యాపారం. ఆడ 50,000 60,000 టన్ను ఉంది, ఏడ లేదు వ్యాపారం సిటీలోకి వచ్చేది. నా పేరు సయ్యద్ నాయబా. వ్యాపారం ఏం పెద్దగా లేదు. ఇక్కడ సీజన్ తోటలేమో కాయలేమో పెద్దగా పంటలేదు. అయినా కూడా ఇక్కడ వ్యాపారం ఏమో పెద్దగా ఏమో నడవట్లేదు. రేట్లు బాగా తక్కువ అడుగుతున్నారు. అక్కడ తోటలేమో రేటు బాగా ఎక్కువ పెట్టి కొనుక్కొస్తున్నారు. అది కేజీ మొన్నటిదాకా 100 120 అట్ట అమ్మాం. ఇప్పుడు 3 రోజుల నుంచి 50 60 అట్ట అమ్ముతున్నాం. ఇంకా తక్కువ అడుగుతున్నారు. అక్కడేమో టన్ను 60,000 70,000 అక్కడ నడుస్తుంది. తోటలో 70,000 అట్లా నడుస్తుంది. ఇక్కడేమో కేజీన్నర 100, 2 కేజీలు 100 అట్లా అడుగుతున్నారు. పెద్ద పంట ఏం లేదు. రేటు ఉండాలి. ఇక్కడ రేట్ ఏమో తక్కువ. అక్కడ రేటు ఉంది తోటలో, మేము కొనే కాడ రేట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి తక్కువగా అడుగుతున్నారు. ఏమిటి బగినిపల్లి ఉలవపాడి రసాలు వస్తాయి. ఇక్కడ వచ్చేది ఎక్కువ రసాలు, బగినిపల్లి ఉలవపాడి మామిడికాయలు. ఏమో ఇక్కడ పెద్దగా ఏమో రావు. ఇక్కడ వస్తే కొబ్బరి బోనాలు అవి వస్తాయి. అవి ఇప్పుడు రావట్లా. మేము మంచి కాయలు కాదు తీసుకొచ్చి, మేము క్వాలిటీ కాయలు తీసుకొస్తాం. ఈ చెట్టు బండి కాయలు క్వాలిటీ కాయలు ఉంటాయి. మార్కెట్లో ఏంటంటే కొద్ది రాళ్ళని, కొద్ది మసర్లు మంగులు అట్లా ఉంటాయి. వాళ్ళ ఇళ్ళ మీద తీసుకెళ్ళి తక్కువ రేటుకి అమ్ముతారు. అదే రేటుకి అదేమంటే ఇళ్ళకాడ ఇస్తున్నారు కదా 2 కేజీలు 3 కేజీలు, మీరేం ఇంత రేటు చెప్తారని మమ్మల్ని అడుగుతారు. మేము అయ్యేది పెడితే మా కాడ ఎవరు అడుగుతారు? మా రోడ్డు మీద ఎవరు అడగరు. తీపి బాగా మొన్నలాగంటే తీపి పెద్దగా లేవు. ఇప్పుడు తీపి బాగానే ఉంది. మొన్న 1వ తారీఖు కానించి తీపిగానే ఉంది. అంతకుముందు అంటే కొంచెం తీపిగా లేవు లేతకాయలు. ఇప్పుడు అంత ముదురుగాయలు చెట్టు పూళ్ళు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బాగా తీపిగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.